ఆంధ్రప్రదేశ్ టార్గెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ సినీ నిర్మాత డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖలో జరిగిన అసోసియేషన్ తృతీయ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ టార్గెట్ బాల్ క్రీడకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తామని చెప్పారు. పాఠశాల స్థాయిలో టార్గెట్ బాల్ క్రీడను తీసుకువెళ్తామని, ఈ ఏడాది మార్చిలో విశాఖలో జాతీయ స్థాయి టార్గెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత సక్రమ మార్గంలో పయనించేందుకు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ తరపున క్రీడలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో జాతీయ టార్గెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరవ్ శర్మ, రాష్ట్ర కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఉపయోగపడతాయి. మరి అలాంటి క్రీడల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ లైఫ్ చూడండి, నార్మల్ గా ఉండే వాళ్ళ లైఫ్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. క్రీడల వల్ల ఏమవుతుందంటే వాళ్ళ టోటల్ మైండ్ సెట్ అంతా ఆ క్రీడల మీద, ఆ రోజున్న ఆ గేమ్ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. ఆ గేమ్ అయిపోయిన తర్వాత మెమరీస్, గెలిచామా ఓడామా, మనం ఎలా ఆడాం అనే దాని మీద కొంత ఆలోచన అనేది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన పక్కదారి పట్టడానికి ఆస్కారం అనేది ఉండదు. అది ఎనీ గేమ్ ఏదైనా కానీ. మరి అలాంటి గేమ్స్కి మీరు సపోర్ట్గా ఉండాలని చెప్పి అనగానే ఆల్రెడీ ఈరోజు క్రికెట్ తరఫున మేము ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక ఉపకార్ కప్ అని చెప్పి సీజన్ 1, సీజన్ 2 కూడా ఆల్రెడీ చేయడం జరిగింది.